మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. అయితే ఇవాళ జీవన్ రెడ్డి గారు అన్ని విషయాలు చెప్పినారు. ఇవాళ మొన్నటిసారి ఎన్నికల్లో కొద్దిగా మనకు దెబ్బ తగిలింది. అబద్ధ హామీలు ఎన్నో హామీలు ఇచ్చి ఓటర్లను లోబర్చుకొని ఈ 2 సార్లు ఇలా వేసినాం కదా, ఒకసారి ఏమో ఎక్కిస్తా అంటున్నాడు కదా, ఇలా కేసు చూద్దాము అని చెప్పి కొంతమంది అనుకోవడం మూలంగా మనకు కొద్దిగా బ్రేక్ పడ్డది. కానీ ఏవైతే ఆశలతోటి వాళ్ళకు ఓట్లు వేసినారో ఆశలన్నీ వాళ్ళు అడి ఆశలు అయినాయి. చెప్పిన ఒక్కటి కూడా అయితలేదు, ఒక్కటి కూడా చేస్తలేరు. రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, పేదలు కావచ్చు, అందరు కూడా ఇవాళ ఫీల్ అవుతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బొందబెట్టి మన కేసీఆర్ కు, కారు గుర్తుకు, టిఆర్ఎస్ పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు కింద ప్రజలు. దయచేసి మీరందరూ వారిని మన వైపు తిప్పుకునే విధంగా వారు సిద్ధంగా ఉన్నారు. వారితో ఓట్లు ఓపించే బాధ్యత మీది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. అట్లనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ జీవన్ రెడ్డి అసలు ఆయనకి ఇక్కడ నిలబడాలని లేకుండే, ఆయన కరీంనగర్ టికెట్ అడిగిండు. కరీంనగర్ పార్లమెంట్ టికెట్ అడిగితే ఆయనకు నిజామాబాద్ పార్లమెంట్ టికెట్ బలవంతంగా కట్టబెట్టిర్రు. ఎందుకోసం అంటే ఆడ నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటి కాబట్టి బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపియాలని, ఈ అరవింద్ను గెలిపియాలనే కుట్రతోటి ఇవాళ జీవన్ రెడ్డి నిజామాబాద్ టికెట్ అడగకున్నా ఆయనకు నిజామాబాద్ టికెట్ ఇచ్చిర్రు. కరీంనగర్ టికెట్ అడిగితే అది వేరే వాళ్ళకి ఇచ్చిర్రు. ఇట్లా మోసం జరుగుతున్నది, ఇది మనం గమనించాలి. ఇక్కడ కూడా జిల్లా మరి ఇవాళ సుదర్శన్ రెడ్డి బోధను అట్లనే అరవింద్ ఒకటైనరు. ఇవాళ సుదర్శన్ రెడ్డిని గెలిపేయడానికి అరవింద్ వీక్ క్యాండిడేట్ ని పెడతాడు, అరవింద్ని గెలిపేయడానికి సుదర్శన్ రెడ్డిని వీక్ క్యాండిడేట్ పెడుతున్నాడు ఇవాళ ఎంపీగా. ఇది కూడా ఒకసారి గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అట్లనే ఇవాళ చాలా విషయాలు చెప్పినాడు. ఇవాళ ఈ ఎంపీ ఎవరైతే సిట్టింగ్ ఎంపీ ఉన్నాడో పసుపు బోర్డు తెస్తా 5 రోజుల్లో అని చెప్పి రైతుల్ని మోసం చేసి ఓట్లు దండుకొని ఇవాళ ఎక్కినాడు. ఇప్పటిదాకా 5 ఏళ్ళ దానికి పసుపు బోర్డు రాలేదు. పసుపు బోర్డు పెట్టినాము అని చెప్పి, పెడుతున్నాము అని చెప్పి ప్రకటనలు చేస్తారు. 5 ఏళ్లలో 5 రోజుల్లో తెస్తా అన్న పసుపు బోర్డు 5 ఏళ్లలో కూడా మనకు కనిపిస్తలేదు. మళ్ళా ఇవాళ మాయ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడట పసుపు రైతులతోటి నామినేషన్ వేస్తాడట. ఓ 4 పసుపు రైతులను తీసుకుపోయి ఇవాళ నామినేషన్ వేసే డ్రామా ఇవాళ చేస్తా ఉన్నాడు. మళ్ళా ఇప్పుడు ఎంపీ మళ్ళా మనల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి రైతులను ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ఫైటర్ మన బాజిరెడ్డి గోవర్ధన్, ఇవాళ వీళ్ళిద్దరు కూడా ఇటు ఎంపీ అరవింద్ కావచ్చు, అక్కడ జీవన్ రెడ్డి జగిత్యాల కావచ్చు, ప్రజల మధ్యలో మనల్ని ఎప్పుడు పట్టించుకోలే, మన మధ్యలోకి రాలే, మన మంచి చెల్లు చూడలే. ఇవాళ మన మధ్యలోనే ఉండే బాజిరెడ్డి గోవర్ధన్ గారిని మనం గెలిపించుకోవాలి. ఇవాళ అబద్ధ పాములు ఇచ్చి మోసం చేసినటువంటి కాంగ్రెస్ ని కర్రు కాల్చి వాత పెట్టాలి. తప్పకుండా ఇవాళ మోసం చేసినటువంటి అరవింద్ను కూడా ఓడగొట్టి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని గెలిపేయటానికి ఇక్కడున్న మనందరం కూడా కంకణ బద్దులై ఉండాలని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మరొక్కసారి జై తెలంగాణ, జై కేసీఆర్, కారు గుర్తుకే.